వెల్కమ్ టు శ్రీముదిగొండ ఛానల్. అందరికీ నూతన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మా స్టూడియోలో శ్రీ ముదిగొండ అమర్నాథ్ శర్మ గారు, డాక్టర్ అమర్నాథ్ శర్మ గారు పూర్తి వివరాలతో పాటు వారు వివరిస్తారు. నమస్కారం అమర్నాథ్ శర్మ గారు, మా స్టూడియోకి వచ్చినందుకు. నమస్కారం అండి. నమస్కారం. ఒక్కసారి అంటే మాకు మీ గురించి తెలుసు, ప్రేక్షకుల కోసం ఒక్కసారి మీ విద్యార్థులు కానీ లేదా మీ గురించి చెప్పండి. శివాయ గురవే నమః. నా పేరు డాక్టర్ ముదిగొండ అమరనాథ శర్మ. నేను సర్దార్ పటేల్ డిగ్రీ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అష్టావధానిని, శ్రీ శైవ మహాపీఠం ఆస్థాన పండితుణ్ణి, అలాగే జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థానానికి కూడా ఆస్థాన పండితుడిగా ఉన్నాను. మిథున రాశి వారికి 8 ఆదాయం, 11 వ్యయం, 1 రాజపూజ్యం, 7 అవమానం. మిథున రాశి వారికి ఇప్పుడు అనుకూలంగా లేదు. ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది? 31 మే నుండి అనుకూలంగా ఉంటుంది. ఎందుకు అంటే బృహస్పతి 2వ స్థానంలో ఉంటాడు. కాబట్టి 1/6/2026 నుండి తిరిగి 25/1/2027 వరకు మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, మనస్సౌఖ్యము, మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. కీర్తి, సత్ప్రవర్తన, కార్యజయము కలుగుతాయి. ఇకపోతే 31/10/2026 నుండి 24/1/2027 వరకు 3వ స్థానంలో ఉంటాడు. కాబట్టి మిత్రుల వల్ల కొంత ఇబ్బంది కలగవచ్చు. అలాగే శని సంవత్సరం అంతా కూడా 10వ స్థానంలో ఉంటాడు. కాబట్టి కాస్త శ్రమ కలుగుతుంది. ధనము, ధాన్యము నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. వృధాగా సంచరిస్తూ ఉంటారు. అంటే కారణం లేకుండానే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు కేవలము రాహుగ్రహానికి జపతపాదులు చేసుకోవాలి. తచ్చాంతి ఔషధై దానై జపహోమ సురార్చనై. ఈ మిథున రాశి వారు కేవలము రాహుగ్రహానికి మాత్రమే జపతపాదులు చేసుకుంటే బాగుంటుంది. మినుములు, అలాగే స్కై కలర్ అంటే బూడిద రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని దానం చేయాలి. మీకు ధన్యవాదాలు. నమస్కారం. సంతోషం.